తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయాలంటూ వచ్చిన ఓ వివాహితను వీఆర్ఓ లైంగికంగా వేధించినటువంటి ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డులో పేర్లు మార్పులు చేర్పుల కోసం వివాహిత కొద్ది రోజుల నుంచి దరఖాస్తు చేసుకుంది. వీఆర్ఓ వెంకయ్య నాగిరెడ్డిపాలెం గ్రామంలో కొన్నేళ్లుగా ఒక గది అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నాడు. ఆఫీస్కు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ గదిలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే పిలిపించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడు. వారం రోజుల కిందట వివాహిత వీఆర్ఓ వద్దకు వస్తుండగా కాలయాపన చేస్తూ పలుమార్లు తిప్పాడంటూ, ఇక తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానంటూ ఆమెను వేధించినట్లుగా తెలుస్తుంది. దీంతో 2 రోజుల కిందట వీఆర్ఓ ఉంటున్న గది వద్దకు వివాహిత వెళ్లి ఆయన వేధింపులను సెల్ ఫోన్లో వీడియో తీసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వీఆర్ఓపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తహసీల్దార్ టి ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేసి వీఆర్ఓపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దానికి స్క్రీన్ మీద చూస్తున్నారు. నన్ను ముట్టుకోవద్దని చెప్పాను. నేనెవరా? ఇష్టం నేను తినడానికి ఏం తేలా, నాకేమొద్దు. రాయిష్ తెస్తాడులే, మొన్న అంతే కదా తీసుకొస్తా అని అన్నారు. ఎందుకు రాయిష్కి ఫోన్ చేస్తే వెంటనే భోజనం వచ్చింది. ఫోన్ చేస్తాను, వస్తాడు. నేను పోయి తీసుకొస్తా, తిను, లేదు తెచ్చుకుంటే తిను. ఓకేనా? ఏం కావాలి చెప్పు. మనసు ఉండదా? మనసు ఉంటే ప్రతి అమ్మాయిని ఇలానే కదిలిస్తారా? మరి నాకు 100 మంది 1000 మంది వస్తుంటారు. అది నన్ను కదిలించావుగా? ఎందుకు కదిలించావు? అదే దేనికి? లేకుంటే చెప్పాగా ఆ రోజు పుట్టింది వదిలిపెట్టలేని ఇదని.